విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవంబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక టో, పా, పీ, పు, షం, నా, ఠ, పే, పో అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి నవంబర్ నెల కన్యా రాశి వాళ్ళకి ఆత్మ పరిశీలన కూడినటువంటి శ్రమకు ఫలితాలు ఇవ్వగలిగినటువంటి సంబంధాలలో మార్పులు తెచ్చేటువంటి ఆర్థికంగా సమతుల్యమైనటువంటి కాలంగా చెప్పచ్చు. గ్రహస్థితుల పరంగా బుధుడు, శుక్రుడు, సూర్యుడు కన్యా రాశి వాళ్ళకి ఈ నెలలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. బుధుడు స్వరాశి ప్రభావంతో మేధస్సు పదును పెరుగుతుంది. శుక్రుడు భావోద్వేగాలను మృదువుగా మార్చి ప్రేమ జీవితానికి నూతన శక్తిని ఇస్తాడు. సూర్యుడు మీ కృషికి గుర్తింపుని, ధైర్యాన్ని, నడతలో దార్శనికతని ఇస్తాడు. మరి కన్యా రాశి వాళ్ళకి గమనించినట్టయితే కెరీర్ ఎలా ఉంటుంది నవంబర్ మాసంలో? ఈ నెలలో వృత్తి జీవితంలో క్రమంగా ఎదుగుదల కనిపిస్తుంది. గత నెలలో మీరు చేసినటువంటి కృషి ఇప్పుడు మీకు ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రాజెక్ట్ ప్రమోషన్, అధికారిక గుర్తింపు, సంఘటనల్లో నాయకత్వం వంటి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ సేవలు, ఎడ్యుకేషన్ సెక్టార్, హెల్త్ సర్వీసెస్, టెక్నికల్ రంగాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఇంజనీరింగ్ రంగాల వాళ్ళకి ఈ నెలలో చాలా లాభదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త మార్కెట్లను అన్వేషిస్తారు. అయితే మాటలతో అతి ఉత్సాహం ప్రదర్శించకండి, జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే మేనేజ్మెంట్, ప్లానింగ్, ఆడిట్ లాంటి విభాగాల్లో ఉన్న వాళ్ళకి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వాళ్ళకి నెలలో నవంబర్ 17 నుండి 26 వరకు చక్కటి సమయం అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి. అలాగే విదేశీ ప్రాజెక్టులు కానీ క్లయింట్లతో కానీ ఉన్న వాళ్ళకి కొత్త ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశాలు ఉంటాయి. విజయం కోసం సూచన: మీరు ప్రతి పనిలో మొదలు పెట్టేటప్పుడు ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించి బుధుడి అనుగ్రహాన్ని పెంచుకుని ముందుకెళ్ళండి. చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపార పరిస్థితుల్ని గమనిస్తే కన్యా రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో పరిశ్రమల విస్తరణ, కొత్త భాగస్వామ్యాలు, నిధుల స్థిరత్వాన్ని పొందుతారు. నవంబర్ మొదటి వారంలో కొత్త పెట్టుబడులకు ఆలస్యం చేయడం మంచిది. రెండవ వారం తర్వాత చక్కటి అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, హెల్త్ ప్రోడక్ట్స్, కన్సల్టింగ్, ఎడ్యుకేషన్, అగ్రిటెక్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు లాభిస్తాయి. చైనీస్ లేదా విదేశీ సరఫరాదారులతో ఒప్పందాల విషయంలో స్పష్టమైనటువంటి రాతపూర్వక ఒప్పందాలు ఉండాలి. ఫ్యాషన్, బ్యూటీ ప్రోడక్ట్స్ రంగాల్లో ఉన్న మహిళా వ్యాపారవేత్తలకు అభివృద్ధి సంకేతాలు ఉన్నాయి. ప్రతి బుధవారం తులసి చెట్టుకి నీళ్లు పోయడం ద్వారా వ్యాపార అభివృద్ధి, కస్టమర్ల విశ్వాసం పెరుగుతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఆర్థికంగా స్థిరత లభిస్తుంది. గత నెలలో ఆలస్యమైనటువంటి రుణాలు, చెల్లింపులు, ఇన్వాయిస్లు ఇప్పుడు క్లియర్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్, గోల్డ్ సేవింగ్స్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభిస్తాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెరుగుతుంది, కానీ ఇది సత్కార్యాలకు వెళ్ళేలా ఉంటుంది. మీకు ఆర్థిక పరిహారానికి చిట్కా: శుక్రవారాల్లో లలితాదేవి, మహాలక్ష్మి పూజ చేయండి. ఓ మహాలక్ష్మే నమః లేదా ఓ లలితాంబికాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవడం. నవంబర్ 11, 18, 27 తేదీల్లో ధాన్యాన్ని కానీ వస్త్రదానం కానీ చేయండి, లాభదాయకంగా ఉంటుంది. మరి కన్యా రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ప్రేమ సంబంధాలు మరింత బలపడేటువంటి అవకాశం ఉంది. వివాహ యోగం ఉన్న వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ జీవితంలో అపార్థాలు తగ్గడం, అలాగే పరస్పరంగా నమ్మకం పెరగడం జరుగుతుంది. వివాహితులకు భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం, కుటుంబ మాధుర్యం పెరుగుతుంది. పెద్దవారి అనుమతితో జరిగినటువంటి వివాహాలు దీర్ఘకాలం స్థిరంగా ఉంటాయి. మరి కన్యా రాశి వాళ్ళకి అనుకూల రాశులు వృషభం, మకరం, కర్కాటకం. మధ్యస్థ రాశులు తుల, మీన. తగని రాశులు ధనుస్సు, మిథునం. మరి కన్యా రాశి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనించినట్టయితే నవంబర్ మాసంలో ఆరోగ్యపరంగా మితంగా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన, నిద్ర సమస్యలు, అజీర్తి, చర్మ వ్యాధులు తలెత్తవచ్చు. నీటి సేవనం పెంచడం, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం మంచిది. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. పెద్దవారికి మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉండాలి. మరి ఆరోగ్యానికి మీకు ఇచ్చేటువంటి చిట్కా: ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించి 1 గ్లాస్ నీళ్లు తాగి రోజుని ప్రారంభించండి. మరి విద్యార్థులను గమనించినట్టయితే నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఏకాగ్రత పెరుగుతుంది. 15 నవంబర్ తర్వాత విద్యలో మిన్న అయినటువంటి ఫలితాలు వస్తాయి. విదేశీ విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. పరీక్షల్లో ఉన్నత మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంది. ఇంజనీరింగ్, సైన్స్, లా, కంప్యూటర్ ఫీల్డ్ ఇలా ఉన్న వాళ్ళకి జాబ్ ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవుతారు. ప్రతి గురువారం కూడా పసుపు దుస్తులు ధరించండి. గురు పూజ చేస్తూ ఉండండి, ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి.
మరి కన్యారాశి వాళ్ళ న్యాయపరమైనటువంటి ఆస్తి లిటిగేషన్ విషయాల్ని గమనిస్తే నవంబర్ మాసంలో పాత కోర్టు కేసులు కొంతమేరకు సానుకూల పరిణామం చూపిస్తాయి. పితృ ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యులతో సఖ్యత సాధించండి. రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలకు నవంబర్ చివరి వారం ఉత్తమంగా ఉంటుంది. ఆధ్యాత్మికత, పూజలు, పరిహారాలు ఎలాంటివి చేస్తే మరి కన్యారాశి వాళ్ళకి బాగుంటుంది అంటే ఈ నెలలో గణపతి, దత్తాత్రేయ స్వామి, దుర్గాదేవి, శ్రీరాముడి పూజలు చాలా ఫలప్రదంగా ఉంటాయి. ప్రతి బుధవారం కూడా విష్ణు సహస్ర పారాయణం, దుర్గా స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి. గోపూజ, నిత్య తులసి పూజ చేయడం పాప పరిహారంగా ఇస్తుంది. పితృ సర్పకుజ దోషాలు ఉన్న వాళ్ళు మృత్యుంజయ హోమాన్ని చేయించుకోవచ్చు. అలాగే నువ్వులు కానీ, బియ్యం కానీ, గోధుమ పిండి, కర్పూరం, దీపాల నూనె, ఆవాలు, అలాగే మంగళవారం రోజున రక్తదానము, పేద విద్యార్థులకు పుస్తక దానం ఇలాంటివి చేయండి. ఏదో రకంగా మనం చేసేటువంటి దానము అటు పిల్లలకి చదువు కోసం కానీ, రక్తదానం అయితే వాళ్ళ ప్రాణదానం అన్నట్టే రక్తదానం అంటే. అలాగే ఆహార దినుసుల్ని దానం చేయడం, అలాగే గుళ్ళో మనం పూజకి సంబంధించి గుడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఒత్తులో, నూనె, దక్షిణం ఏదో ఒకటి మీకు తోచినంత దానం చేసిరండి. దీని ద్వారా మీ పంచమాన్ని బలపరచుకోగలుగుతారు. తద్వారా మీ యొక్క అదృష్టాన్ని మీరు అందుకోగలుగుతారు. మరి కన్యారాశి వాళ్ళు వాళ్ళ జీవన శైలిలో మానసికంగా మార్పులు తెచ్చుకోవాలి. స్వీయ విశ్వాసం పెంచుకోండి. గతంలో చేసినటువంటి తప్పిదాలను వదిలేసి కొత్త ఆలోచనలను మొదలుపెట్టండి. మితంగా మాట్లాడండి, మితంగా తినండి. సమయపాలన ఇది విజయానికి మూలాలు. అలాగే మానసిక ప్రశాంతత కోసం సంగీతం, వాకింగ్, ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేయండి. అలాగే ఈ నెలలో మరి కన్యారాశి వాళ్లకు అదృష్ట దినాలు నవంబర్ 3, 9, 17, 25. అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పచ్చ, లేత పసుపు. అలాగే అదృష్ట సంఖ్య 5, 9. అదృష్ట పుష్పం తులసి పువ్వు. అదృష్టాన్ని ఇచ్చేటువంటి రత్నము పచ్చ ఎమరాల్డ్. మరి నవంబర్ నెలలో కన్యారాశి వాళ్ళకి స్థిరమైనటువంటి ఎదుగుదల, మానసిక ప్రశాంతత, ఆర్థిక శుభ ఫలితాలు, విద్యలో విజయాలు, కుటుంబ సౌఖ్యం, ఆధ్యాత్మికంగా వెలుగునిచ్చేటువంటి కాలం. మీకు కావాల్సింది ఒకటే, వినయం, క్రమశిక్షణ, సద్బుద్ధి. ఇవి పాటిస్తే ఈ నెల చివరికి మీరు నేను మారుతున్నాను, మెరుగవుతున్నాను అని గర్వంగా మీరు చెప్పుకోగలుగుతారు. మరి ఇవన్నీ కనుక మీరు పాటించినట్టయితే చక్కటి అవకాశాలు మీరు సొంతం చేసుకుంటారు. ఈ నెలంతా కూడా మీరు విజయాలని అన్నిటి కూడా సొంతం చేసుకోగలుగుతారు. శుభం.